ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ భూమిలో ఎన్నో ప్రాచీన శైవ క్షేత్రాలు ఉన్నాయి. కానీ వాటిలో ఒక విశిష్టమైన ఆలయం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ఉన్న ఈ పంచకోట బ్రహ్మసూత్ర శివాలయం. ఈ ఆలయాన్ని చూస్తే సాధారణ దేవాలయం అనిపించదు. ఇది ఒక ఆధ్యాత్మిక తత్వ గ్రంథంలా నిలిచినటువంటి కట్టడం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ దేవాలయం 11వ నుండి 13వ శతాబ్దాల మధ్య కాకతీయ కాలంలో నిర్మించబడిందిగా భావిస్తారు. రీసెంట్‌లీ దీని యొక్క ఆలయ పునరుద్ధరణ చేశారు. రెనోవేట్ చేసి ఎంత మోడిఫై చేశారు యాక్చువల్లీ. సో దీని యొక్క ఓల్డ్ పిక్చర్స్ చాలా పురాతనమైన శిథిలావస్థకు చేరుకున్న పిక్చర్స్ చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా పురాతనమైంది యాక్చువల్లీ. సో కంప్లీట్ కట్టడాలు కూలేచేటటువంటి దశలో ఉన్నప్పుడు దీని యొక్క మళ్ళీ గ్రామ ప్రజలటువంటి కొంచెం విరాళ సేకరణతోటి ఆ ఊరి యొక్క పెద్దలతోటి మళ్ళీ గ్రామ ఆలయం అనేది పునరుద్ధీకరణ చేశారు రీసెంట్గానే. సో ఇది చాలా విశిష్టమైనది. ఈ టెంపుల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. అసలు పంచకూట అంటే ఏమిటి? పంచ అంటే 5, కూట అంటే గర్భగృహ నిర్మాణ సముదాయం. ఈ దేవాలయంలో 5 గర్భగృహాలు ఉన్నాయి. ఇది అత్యంత అరుదైన నిర్మాణమైన శైలి. ఈ 5 గర్భగృహాలు శివుని యొక్క పంచభూత స్వరూపాన్ని సూచిస్తాయని విశ్వాసం. ఇందులో ఒక్కొక్క గర్భగుడి ఒక్కొక్క విశిష్టత. దీంట్లో భూలింగం మన భూమికి స్థిరత్వం కానీ, జలలింగం జీవనానికి మూలమైన నీటి పవిత్రత, అగ్నిలింగం శుద్ధికి శక్తికి ఉంటుంది, వాయులింగం ప్రాణవాయువుకు సంబంధించింది, ఆకాశలింగం విశ్వ విస్తృతి. సో ఇలా ఒక 5 గర్భగుడిలో 5 శివలింగాలు అనేటివి ఉంటాయి ఈ టెంపుల్ భాగంలో. సో ఆలయ ప్రాంగణం చూసినట్టయితే మొత్తం గార్డెన్ తోటి మంచి నీట్గా ఎక్కడ చూసినా కూడా మీకు ఎక్కువ డస్ట్ లేకుండా కంప్లీట్ ఆలయ ప్రాంగణం ఎంత నీట్గా ఈ పూలతోటి శివునికి ఇష్టమైనటువంటి పూలు అని నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. అండ్ రాతి కట్టడం కూడా కంప్లీట్ గ్రానైట్ తోటి అండ్ వేరేటువంటి ముఖ్యమైనటువంటి రౌతులు వేరే ప్రదేశాల నుంచి తెప్పించి సుతాన పూజలు అవన్నీ నిర్వహించి రీసెంట్గానే కట్టడ అనేది నిర్వహించారు. అండ్ ఆలయ ప్రాంగణంలో కంప్లీట్ గార్డెనింగ్ అనేది కంప్లీట్గా మీరు చూడొచ్చు. చుట్టూ రౌండప్ మొత్తం గార్డెనింగ్ ఉంటుంది. సో ఈ ఆలయం పేరులో బ్రహ్మసూత్ర అనే పదం ఉంది కదా. ఈ బ్రహ్మసూత్రం అంటే పరమాత్మ తత్వాన్ని వివరించేటువంటి వేదాంత సారాంశం. శివుడు అంటే పరబ్రహ్మ స్వరూపం. పంచభూతాల ద్వారా బ్రహ్మతత్వాన్ని తెలియజేసే క్షేత్రం. అందుకే దీనికి బ్రహ్మసూత్ర శివాలయం అని పేరు వచ్చినట్టు భావిస్తారు. ఇక్కడ దీపాలు అనేవి కార్తీక మాసంగా రెగ్యులర్గా కానీ పెడుతుంటా అంటారు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నూనె మనం తెచ్చేసుకొని మనం దీపం అనేది, నేను కూడా దీపం వెలిగించాను ఫ్రెండ్స్. సో అది ఎవరిష్టం వాళ్ళది. మొత్తం దీపాలు కూడా చాలా 101 దీపాలు కానీ ఒక్కొక్కరికి ఒక లెక్క ఉంటుంది. అది ఎవరిష్టం వాళ్ళది. సో ఇంకోటి ఏంటంటే దీని ఆధ్యాత్మిక విశేషాలు ఏంటంటే మన ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఇక్కడ నవగ్రహాలు అనేటివి, నవగ్రహాల దేవాలయము. మనకు సూర్యుడు, చంద్రుడు, మన మిగతా అదేంటిది మన బృహస్పతి, మన మంగళనాథ్ అంటే కుజుడు, ప్లస్ గురుడు, ప్లస్ శుక్రుడు, శనీశ్వరుడు, అలాగే మన రాహువు, కేతువు సంబంధించినటువంటి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ పూజలు కూడా మన ఇష్టం, నవగ్రహ పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూలు అవన్నీ పూలు కూడా ఇక్కడే మనం తెంపుకొని మనం పూజ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయమును, దీని వెనుకాలే మన నాగేంద్ర స్వామి ఉంటుంది. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, వెరైటీగా ఉంటుంది. చూడండి వెనకాల మన నాగేంద్ర స్వామిది. సో మనం పాలాభిషేకం ఇట్లాంటివి చేసుకోవచ్చు. మేము దగ్గరలో ఉన్నటువంటి కిరాణా షాప్లో తెచ్చేసి పాలాభిషేకం మరియు పూలు సమర్పించుకున్నాం ఫ్రెండ్స్. అది దాని యొక్క సమయాలు ఉంటాయి. ఎక్కువ సంధ్యావేళలోనే సమర్పించుకుంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. అండ్ ఈ గోపుర కట్టడాన్ని అవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా సంధ్యావేళలో వెనకట సూర్యుని యొక్క కాంతి పొందుతూ ఎంత విశిష్టత ఉందో అనేది ఈ యొక్క విజువల్స్లో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు ఇక్కడ దర్శించుకోండి. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా కూడా ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. భక్తులు 5 గర్భగృహాలను దర్శించి పంచభూత శుద్ధి కోసం ప్రార్థిస్తారు. ఒక్కో గర్భగృహం దర్శనం మనలోని ఒక్కొక్క తత్వాన్ని శుద్ధి చేస్తుందని నమ్మకం. ఈ దేవాలయం ఒక నిర్మాణం కాదు ఫ్రెండ్స్, ఇది శివతత్వాన్ని జీవంగా చూపించేటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం. సో ఇది కంపల్సరీ చూడండి మీరు విజువల్స్ చూస్తే. మంచి రీసెంట్గా అసలు మాడిఫై చేసినా కూడా న్యాచురల్ అంటే న్యాచురల్ ఉంది. అండ్ ఆలయ ప్రాంగణం రోడ్డు కూడా చాలా విశిష్టత ఉంటుంది. మీరు ఈ ఆలయాన్ని చేరుకోవాలనుకుంటే మనం మలుగు రోడ్డు దగ్గర నుంచి బస్సెస్ ఉంటాయి. ఆత్మకూరు మండలం దిగితే చిన్న ఆటోస్ ఇస్తే లోపల తీసుకెళ్తారు. పెద్ద దూరం కూడా ఏముండదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్, ప్రధానమైనది ఫస్ట్ది. ఇక్కడ ఫస్ట్ గర్భగుడి మీరు చూసుకున్నట్టయితే ఇది జలలింగము. ఆలయం యాక్చువల్లీ క్లోజ్ ఉంది.
ఎందుకంటే ఈ శివరాత్రి సందర్భంగా అయ్యగారులు ఎవరు మళ్ళీ అవైలబిలిటీ తెల్లారి నిద్ర కోసం. సో అందుకే మేము ఇక్కడ విజువల్స్ తీసుకున్నాము. ఇది లోపల ఉన్నటువంటి భాగము. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి మనకు గర్భగుడి వచ్చేసి ఇది మన వాయులింగం ఫ్రెండ్స్. సో నీల లోహితేశ్వరుడు అని పిలుస్తారు. సో దీని లోపల కూడా మళ్ళీ శివలింగం సేమ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, లోపల లైటింగ్ కొంచెం ఉన్నందుకు మీకు విజువల్స్ అనేది క్లియర్ లేదు, కానీ మార్నింగ్ టైంలో అయితే యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్. బట్ ఏంటంటే ఈవినింగ్ టైంలో ఎవరు లేరు కాబట్టి నేను కొంచెం విజువల్ క్యాప్చర్ చేశాను. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసినటువంటి లింగం కూడా మేము చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు శివునికి ఇష్టమైనటువంటి పూలు అండ్ బిలోపత్రాలు ఇట్లాంటివన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసినటువంటి ఈ లింగాన్ని చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ గర్భగుడిలో ఉన్నటువంటి లింగాన్ని అన్ని ఆర్కిటెక్చర్ అంతా బాగుంది. ఇది వచ్చేసి మనకు తేజోలింగం అని పిలుస్తారు. మహాదేవ్ అటువంటి మన పరమాత్మకు సంబంధించిన లింగం ఇది. దీంట్లో కూడా పూజలు నిర్వహించారు శివరాత్రి సందర్భంగా, అండ్ రెగ్యులర్గా కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో మనకి ఇష్టమైనటువంటి మన పంచామృతం తీసుకెళ్ళి కూడా మనం అభిషేకం అనేది ఈ గుడిలో మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి కొంచెం టికెట్ ధర ఉంటుంది. అది మనము స్థానికులు సాయంతో రీసెంట్గానే పునరుద్ధరించారు కాబట్టి కొంచెం ఆలయ డెవలప్మెంట్ కోసం పెట్టారు. ఇది మరో గర్భగుడి ఫ్రెండ్స్, ఆకాశలింగం సర్వేశ్వరుడు అని పిలుస్తారు. సో ఇది కూడా కంప్లీట్గా మనకు సేమ్ అన్ని గర్భగుడులు ఎలా ఉంటాయో ఇది కూడా గర్భగుడి యొక్క ఆర్కిటెక్చర్, దాని యొక్క డైమెన్షన్స్ కానీ అవన్నీ కానీ సేమ్ ఉంటాయి కంప్లీట్గా. ఈ ఒక శివలింగాలు మాత్రం కంప్లీట్ పాతవి, మనం చాలా అంటే చాలా దశాబ్దాలు కానీ కొన్ని దెబ్బతిని మళ్ళీ పునరుద్ధరించుతారు. ఇదొకటి మళ్ళీ గర్భగుడి, మన లాస్ట్ గర్భగుడి. ఇది ఏంటంటే పృథ్వీలింగం, అంటే భూమికి సంబంధించి ఉమామహేశ్వర లింగం అని పిలుస్తారు ఫ్రెండ్స్. సో ఇలా మొత్తం అన్ని యొక్క పంచకూటమికి సంబంధించినటువంటి పంచలింగాలు అనేది ఈ గుడిలో ప్రాముఖ్యత. అండ్ మనము సోమవారం వచ్చినట్టయితే కొంచెం రష్ ఉంటుంది. అండ్ ఈ ఆలయ ప్రాంగణంలో ద్వయస్తంభము, వీటికి సంబంధించినటువంటి మన అది పంచలోహాలతోటి ప్లేటింగ్ కూడా చేశారు. అండ్ ఆలయ గోపురం కూడా చాలా బాగుంటుంది. ఇది తెలంగాణలో దాగిన ఒక ప్రాచీన శివక్షేత్రము మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మన శరీరం పంచభూతాల సమ్మేళనం కాబట్టి మన జీవితం బ్రహ్మతత్వ యాత్ర. సో పంచకోట బ్రహ్మసూత్ర శివాలయం ఈ రెండు సత్యాలను మనకు గుర్తు చేస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారైనా క్షేత్రాన్ని దర్శించి పంచభూత శక్తిని అనుభవించేందుగా నాకు మనవి. సో ఇది నందీశ్వరుడు అండ్ పాత దాన్నే మంచి పునరుద్ధరణ చేశారు. చాలా అంటే చాలా న్యాచురల్ స్టోన్ ఇది. దానికి కంప్లీట్గా కొంచెము మాడిఫై చేయించారు, బట్ కానీ ఎంత న్యాచురల్ ఉంటుందంటే అది. ఇది ఆలయ యొక్క ధ్వజస్తంభం భాగము చూసుకున్నట్టయితే మీరు కంపల్సరీ ఈ విజువల్స్ అన్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఎంత న్యాచురల్ అంటే అంత న్యాచురల్ ఉంది ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్గా ఒక్కసారైనా కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి పంచభూత శక్తిని అనుభవించండి ఫ్రెండ్స్. హర హర మహాదేవ, ఓం నమ శివాయ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియో కోసం దవాద్వ ఛానల్ చూడండి.